సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి వెంటనే కొనసాగించాలంటూ పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాల వాసుల నుంచి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చలో పోతిరెడ్డిపాడుకు రైతు శంఖారావం పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాల నుంచి ఒక్కొక్కరుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శిల్ప చక్రపాణి రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే పరిస్థితి ఈరోజు ఏ విధంగా చూడాలంటారు? ఈ కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడం కోసం ఈరోజు చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు భారీ ఎత్తున ప్రజలు, రైతన్నలు, రైతు సంఘాల నాయకులు, మేధావులందరూ కూడా తరలి రావడం జరుగుతూ ఉంది. దీన్ని సాధించేదాకా ఈ రోజుతో ఇది ఆరంభం మాత్రమే. దీన్ని మా ప్రభుత్వం వచ్చేదాకా, మా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేదాకా పోరాటం చేస్తాం. ఇప్పుడుగైనా బుద్ధి తెచ్చుకుని ఈ ప్రభుత్వం ప్రజలకు మనోభావాలకు తలొగ్గి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ను పూర్తి చేస్తే మాకు అభ్యంతరం లేదు, సహకరిస్తాం. లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తప్పకుండా ఈ రోజుతో స్టార్ట్ అయ్యి రేపు వచ్చే ఎలక్షన్ల వరకు కూడా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రైతాంగం అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రాయలసీమ లిఫ్ట్ వల్ల రాయలసీమ రైతాంగానికే కాకుండా నెల్లూరు ప్రాంతానికి, నెల్లూరు జిల్లాకు, అదేవిధంగా తాగునీరు కోసం తమిళనాడు కూడా ఈ నీరు చేరాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని భావిస్తా ఉన్నారు. ఇది జీవనాడి లాంటిది ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ అనేది. కాబట్టి మేము మెడలు ఉంచుతాం, ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. తప్పకుండా రాయలసీమ లిఫ్ట్ సాధిస్తామని మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే ఈరోజు రాయలసీమ వాసిగా సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈరోజు తెలంగాణ సీఎం కు తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా చూడాలంటారు సార్? ఆల్రెడీ తాకట్టు పెట్టేసినాడు, పెట్టబోతున్నాడు. ఆల్రెడీ తాకట్టు పెట్టేసి ఇద్దరు రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని రాయలసీమకు అన్యాయం చేస్తూ ఎన్నో రకాలుగా నీటి విషయంలో ఈ యొక్క రాయలసీమ రైతాంగాన్ని మోసం చేస్తూ దగా చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా నిలదీస్తాం. నిలదీయడమే కాకుండా దశల వారీగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రతి జిల్లాకి వెళ్తాం. ప్రతి జిల్లాలోనే కాకుండా ప్రతి నియోజకవర్గానికి వెళ్తాం. మండల స్థాయిలో కూడా వెళ్లి గ్రామ స్థాయి వరకు కూడా ఈ రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పూర్తిగా ప్రజలందరికీ తెలియపరిచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా, ఈ రాయలసీమ రైతాంగాన్ని కాపాడుకునే విధంగా ఆ రోజు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఈ రోజు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచే రోజు 44 క్యూసెక్కులు చేసినటువంటి మహానుభావుడు. ఆయన దయవల్లే ఈ రోజు ఈ ప్రాంతం అంతా ఎడారిగా కాకుండా మిగిలిపోయిందంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. కాబట్టి ఆ మహనీయునికి మళ్లీ మర్చిపోకుండా, ప్రజలు మర్చిపోకుండా తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండి మా ప్రభుత్వం వచ్చేదాకా పోరాడతాం. తప్పకుండా దీన్ని రైతులకు తీసుకెళ్తాం. అంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతం చెందిన వ్యక్తిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు సీమ అభివృద్ధికి పాటు పడలేదు. ఈ రోజు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాటు పడితే రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు. ఈ రోజు చేస్తున్న అన్యాయాన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఒకటే బ్రదర్, ఓటుకు నోటు కేసుల్లో దొరికిపోయాడు. ఆ రోజు 10 సంవత్సరాల నుండి రాజధానిని తాకట్టు పెట్టాడు. అదేవిధంగా అదే తీసుకుని విజయవాడలో మకాం మార్చి ఓటుకు నోటు కేసుల్లో వాళ్ళందరూ కూడా నెట్టెంపాడు కాదు, కల్వకుర్తి కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళు కట్టుకుంటా ఉంటే మిన్నకుండి ఈరోజు రాయలసీమకు అన్యాయం చేయడమే కాకుండా నిండు సభలో మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. నేను చెప్పడం వల్లనే, నేను రిక్వెస్ట్ చేయడం వల్లనే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆపేశాడు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి. మీ అబ్బా సొత్తా అని అడుగుతా ఉన్నాం మేము. ఈ రాయలసీమ హక్కు, ఇది రాయలసీమ వాసుల హక్కుగా భావిస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎందాకైనా పోతాం, పోరాడి తీరుతాం. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి కొనసాగించాలంటున్నారు. విజేందర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ గారు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే పెద్ద ఎత్తున ఈరోజు చలో పోతిరెడ్డిపాడు తరలి వస్తున్న పరిస్థితి ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఈ పోతిరెడ్డిపాడుని ఎత్తిపోతల పథకం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడో ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఒకప్పుడు నీళ్లు లేకనే, తాగనీకి కూడా నీళ్లు లేకనే రాయలసీమ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి వైడనింగ్ చేసిన తర్వాత ఈ రోజు రాయలసీమ ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. మరింత నీరు అందించి ఇంకా ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచి ఇంకా ప్రజల్ని అభివృద్ధి చెందేలా చూడాలి. కానీ నీరు ఇయ్యము, మీ అభివృద్ధి కూడా జరగకూడదు, మీరు ఉంటే
ఉండండి, లేకపోతే తిరిగి ఒక 20-30 ఏళ్లు వెనక్కి పోండి, ఆ కరువు పరిస్థితుల్లోకి పోండి అని ఈ రోజు రాయలసీమ ప్రజలందరినీ తిరిగి వెనక్కి పంపించే పరిస్థితి ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక నీటి బొట్టు విలువ తెలియకుండా ఆయన కేవలం 20 టీఎంసీల నీళ్లే కదా, 20 టీఎంసీలతో ఏం సాధిస్తారని మాట్లాడడం నిజంగా అవమానకరం. ఆయన ఒక రాయలసీమ బిడ్డ అయి ఉండి ఇట్లా మాట్లాడడం చాలా అవమానకరం. దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. రాయలసీమ ప్రజల తరఫున గట్టిగా మా గలం వినిపిస్తాం. ఈ రోజు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి దీని మీద పోరాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పోరాడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. రాబోయే తరాలకి మనం రాజకీయాలు ఎప్పుడు చేసినా కానీ రాబోయే తరాలకి మనం మిగిలిచ్చేది ఏంటి, మన గుర్తుగా మనం ఈ ప్రాంతానికి చేసే మేలుగా దీన్ని చూడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ అందరినీ కలిసి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రోజు రాయలసీమ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ గారు ఉన్నారు. ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ రోజు సీఎంగా జరుగుతున్న అన్యాయం ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు గురువు మరియు శిష్యుడు ఇద్దరు కలిసి ఈ రాయలసీమకు అన్యాయం చేయడం అందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాయలసీమ వాసులే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరుగుతున్నటువంటి ప్రక్రియను గమనించి తగిన బుద్ధి కలిగే విధంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ రోజు పార్టీలకు అతీతంగా కూడా తరలి రావాలన్నటువంటి పరిస్థితి ఈ రోజు సీఎంలో కొనసాగుతోంది. ఏ విధంగా చూడాలంటారు సార్? తప్పకుండా అండి. ఇది ఏమిటంటే రాయలసీమను ఎండగట్టే పరిస్థితి తీసుకొస్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు రేవంత్ రెడ్డి అక్కడ అసెంబ్లీలో చెప్పినందువల్ల బయటపడి ఈరోజు రాయలసీమ ప్రజలు మేల్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత ఈజీగా మాట్లాడుతున్నాడంటే 22 టీఎంసీలే కదా మనం పోయేది అంటున్నాడు. ఆయనకు తెలివిందో లేదో తెలియదు కానీ 22 టీఎంసీలు అంటే 2,20,000 ఎకరాలకు ఈరోజు సాగునీరు మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని అదనంగా తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఎంతో కృషి చేసి ఈరోజు వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఈరోజు ఊరికి ఎత్తిపోసుకునే దానికి రెడీ చేస్తే ఈయన చేసే ఘనకార్యం ఏంటంటే 22 టీఎంసీలే కదా అంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, రాయలసీమ ప్రజలారా మీరందరూ కూడా మేల్కొనండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 2024 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేశాడు. దాన్ని నల్లమల సాగర్ కు పోలవరం నుంచి అంటే బనకచెర్ల అంటాము మనము, నల్లమల సాగర్ కు నీరు తెచ్చే దాంట్లో అది కనుక వస్తే ఈ రోజు మనకున్న నికర జలాలు కూడా మనకు ఉన్నటువంటి అంటే అలొకేషన్ చేసిన వాటర్ కూడా అంతా కూడా వెళ్ళిపోతుంది. మనకేం రాదు, అంతా కూడా డెల్టా వాళ్ళకి తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి రాయలసీమ ప్రజలారా మనం మేల్కోవాలా. ఈ రోజు ఎంతసేపు ఉన్నా కానీ రాయలసీమలో తీసుకొచ్చి కుర్చీలు ఇచ్చేసి డెల్టా వాళ్ళు తీసుకుపోయి నీళ్లు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాయలసీమ వాళ్ళందరూ కూడా మేల్కొని ఇప్పటికైనా కానీ ఆయన వేసిన అఫిడవిట్ కూడా త్వరలోనే బయటకు వస్తుంది. అఫిడవిట్ కూడా దాన్ని కనుక మీరు రాయలసీమ ప్రజలు చేస్తే భవిష్యత్తులో రాయలసీమకు చుక్క నీరు లేకుండా పోతుంది. 6 జిల్లాలకు అంటే ఇంక్లూడింగ్ ఒంగోలు, గ్రేటర్ రాయలసీమ పరిధిలో మొత్తం అంతా కూడా నీళ్లు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకా ఇంతకంటే పెద్ద ఉద్యమం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే రైతులందరూ కూడా పంటలు వేసుకొని ఇప్పుడు నీరు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అందరూ, కానీ భవిష్యత్తులో ఇంతకంటే కూడా తాగేదానికి కూడా నీరు లేకుండా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ ద్వారా రాయలసీమ ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రోజు మేల్కొనండి. పెద్ద ఎత్తున మనం ఉద్యమిస్తేనే మన హక్కులను మనం కాపాడుకోగలుగుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రాయలసీమ ప్రజల అవసరం తాకట్టు పెట్టినటువంటి ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిని ఈ రోజు ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు సార్? ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమకి ఎంత అన్యాయం జరుగుతుందో ఈ రాయలసీమ ఎత్తిపోతల్ని ఆపడంలోనే పరిస్థితి అర్థం కడుతుంది. కేవలం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కాదు, మూడో రాజధాని కర్నూలు చేస్తానంటే కూడా దాన్ని కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎయిమ్స్ ని అనంతపురికి ఇస్తే దాన్ని కూడా వ్యతిరేకించి ఈ రోజు మంగళగిరికి తరలించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పులివెందులలో మెడికల్ కాలేజ్ వద్దు అని చెప్పేసి ఆ సీట్లు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రాయలసీమని సర్వనాశనం చేసేంత వరకు నిద్రపోనా అని చెప్పేసి కంకణం కట్టుకున్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కనపడుతూ ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రజలకి ఎక్కడైతే ఆయన జవాబుదారీతనంగా ఉండి ఈ రోజు రాయలసీమని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు మన హక్కుల్ని తెలంగాణ వారి మోకాల దగ్గర తాకట్టు పెట్టినటువంటి చరిత్రహీనుడిగా ఈ రోజు మిగిలిపోతాడని చెప్పడంలో ఎటువంటి పరిస్థితి సముచయం లేదు. 100% చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. రాయలసీమ ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. తెలంగాణకు రాయలసీమను తాకట్టు పెట్టి ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయడం పట్ల సీమ వాసులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, నంద్యాల నుంచి.